తదుపరి రాశి అనేటువంటి ధనస్సు రాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం అనేది ఏ విధంగా ఉండిపోతుంది, అన్ని రకాలుగా వారికి ఏ విధంగా ఉంది? ధనస్సు రాశి వారికి ఒక రకంగా ఈ సంవత్సరం అంతా కూడా చక్కటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే బృహస్పతి సంచారం విశ్వావసు సంవత్సరం నుంచి సప్తమంలోకి రావటం, రాహు సంచారం కూడా మే 15వ తారీఖు నుంచి 16వ తారీఖు నుంచి అనుకూలంగా ఉండటం, శని సంచారం మాత్రం ప్రతికూలంగా ఉంటుంది. తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నటువంటి శని ఇప్పుడు 30 మార్చి తర్వాత నుంచి అర్ధాష్టమ శనిగా రాబోతోంది. కాబట్టి శ్రమ ఉన్నప్పటికీ కూడా శుభవార్తలు ఈ సంవత్సరం అంతా కూడా ఉంటాయి. అనుకున్నవి సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి పదవులు వస్తాయి. ఆకస్మికంగా ప్రయత్నపూర్వకంగా కూడా కొన్ని లాభాలను వీళ్ళు పొందగలుగుతారు. విద్యార్థులకి కూడా సూక్ష్మత పెరుగుతుంది. గతంలో విద్యాపరమైనటువంటి సమస్యలు ఇప్పుడు కాలానుగుణంగా పరిష్కరింపబడతాయి, ఆనందాన్ని కూడా కలిగిస్తాయి. మహిళలకు కూడా అత్యంత అనుకూల కాలం ఈ ధనుస్సు రాశి వారికి. శ్రేయస్కరమైనటువంటి శుభవార్తలు వింటారు. అలాగే గతంలో చేపట్టలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చేపట్టి విజయాలు కూడా సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి కూడా ప్రోత్సాహకర పరిస్థితులు ప్రారంభమవుతాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా లాభిస్తాయి. మొత్తం మీద ధనుస్సు రాశి వారికి ఏ రంగం వారైనప్పటికీ కూడా మంచి ఫలితాలు ఆస్వాదించగలుగుతారు. గురుగారు, మరి ఈ రాశి వారు ఏ దైవాన్ని ఏ రకంగా ఆరాధించాలి, పాటించాల్సిన పరిహారాలు ఏమిటి? ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి విజయాలు చేకూరుతున్నప్పటికీ కూడా శ్రమ కూడా అధికంగా ఉంటుంది. చిరాకులు కూడా ఏర్పడుతుంటాయి మధ్య మధ్యలో. అంతిమ ఫలితాలు మాత్రం బాగుంటాయి. వీటిని కూడా మనం దూరం చేసుకోవటానికి, అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు పొందటానికి ఈ సంవత్సరం మహావిష్ణువుని ఆరాధించడం శ్రేయస్కరం అంట. విష్ణు సహస్రనామ పఠనం ఈ సంవత్సరం వీలైనప్పుడు చేయటం లేదా వినటం కూడా చాలా మంచి ఫలితాలు కలిగిస్తుంది. ఏదైనా కూడా శ్రద్ధ చాలా ముఖ్యం, భక్తి ముఖ్యం, అలాగే ధర్మం ముఖ్యం, పరోపకారం, మానవత్వ కోణం ఇవన్నీ కూడా దైవారాధనలోకి వస్తాయి. కాబట్టి వీటిని పాటించడం ద్వారా ధనుస్సు రాశి వారికి శ్రేయస్కరమైన శుభకరమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం అంతా కూడా ఆస్వాదించగలుగుతారు, అనుభవించగలుగుతారు.